కూడా వస్తున్న నేపథ్యంలో ఒకసారి తలసాని శ్రీనివాస్ యాదవ్ బయటకు వచ్చారా ఏదైతే ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చర్చలు జరుగుతున్నాయి, డిస్కస్ చేస్తాం. మొత్తానికి చర్చలు జరుగుతున్నట్టు తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్తున్నారు. ప్రధానంగా నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండదు? మొత్తానికి అయితే చర్చలు జరుగుతున్నాయి, ఎలాంటి స్టెప్ తీసుకోవాలి అనే దాని మీద కూడా మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే ఉన్న తలసాని చెప్తున్నారు. ఇప్పటి వరకు కూడా తలసాని కూడా ఇదే సమావేశంలో దాదాపుగా గంట పాటు నందినగర్ నివాసంలోనే కేటీఆర్తో సమావేశమయ్యారు. బయటకు కూడా వెళ్ళిపోతున్నారు. ఒక్కొక్క నాయకులు కూడా చాలామంది ఇక్కడ చేరుకున్నారు. వాస్తవానికి పార్టీ క్యాడర్ కూడా ఉదయం నుంచి కొంత ఆసక్తి ఎదురు చూస్తుంది ఈ కేసుకు సంబంధించి. తెలంగాణ భవన్ కూడా కొంతమంది చేరుకున్నారు. ఆ తర్వాత నాయకులందరూ కూడా నందినగర్ నివాసంలోనే ఉన్నారు. సో ఇప్పుడు కొంత నిరాశ అయితే నాయకులు కనిపిస్తుంది. ఎవరు కూడా ఈ కేసుకు సంబంధించి బయటకు వచ్చి అంత సీరియస్గా మాట్లాడడానికి కూడా ఇష్టపడట్లేదు. ఎందుకంటే వాళ్ళకున్న సమాచారం పరిమితం కాబట్టి, ఇది పూర్తిగా కోర్టు వ్యవహారం కాబట్టి న్యాయ నిపుణులే మాట్లాడాల్సి ఉంటుంది. న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్న తర్వాత కూడా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇక కేసీఆర్ సైతం దీని మీద నిశ్చితంగా పరిశీలిస్తున్న సమాచారం. నిన్న సాయంత్రం అటు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో అటు కేటీఆర్ హరీష్ రావు చాలా సుదీర్ఘంగా చర్చించి వచ్చారు. ఫామ్ హౌస్కి వెళ్ళి దాదాపు రాత్రి పొద్దుపోయే వరకు కూడా కేసీఆర్తోనే ఉన్నట్టు సమాచారం. సో ఈ కేసులో ప్రతికూలంగా తీర్పు వస్తే ఏం చేయాలనే దాని మీద కూడా ఇప్పటికే కేసీఆర్ సైతం నాయకులకు అటు కేటీఆర్కు హరీష్ రావుకు కీలక నాయకురాలుగా ఉన్న కవిత కూడా వీళ్ళందరూ కూడా సమాచారం ఇచ్చినట్టు ఏదైతే దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం హైకోర్టు దగ్గర ఏదైతే ఢిల్లీ సుప్రీంకోర్టు దగ్గర ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక లీగల్ టీం, అదేవిధంగా న్యాయ నిపుణులు కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు తలుపు తట్టేదానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు సమాచారం ఢిల్లీలో. సో వాళ్ళతో కూడా ఎప్పటికప్పుడు ఫోన్లో సంప్రదింపులు జరుపుతున్నారు. అటు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు. సో పిటిషన్ వేయాలంటే ఖచ్చితంగా హైకోర్టు తీర్పు కాపీ రావాల్సి ఉంటుంది కాబట్టి కాపీ కోసం సాయంత్రం వరకు అంటే మధ్యాహ్నం లేదా సాయంత్రం వరకు తీర్పు కాపీ వస్తే వెంటనే సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేసే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈడీ విచారణకు సంబంధించి ఇప్పటికే